హైదరాబాద్ పాత బస్తీ ఉప్పర్గూడలోని రామాలయంలో శ్రీ రామభక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ కుమార్ ఖేరా, మాదన్నపేట సిఐ ఆంజనేయులు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి విచ్చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, నాయకుడు రాంపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఇక కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని తిలకించారు. శ్రీరామనవమి గురించి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ రామాలయం టెంపుల్ ఈ చౌదీ టెంపుల్ వచ్చి చాలా సంతోషం. ఇంకా మంచి పాస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఒక ట్రెడిషన్ కూడా ఉంది. ఈ ప్రాచీన వ్యక్తులు అందరూ బిజీగా నుంచి ప్రాపర్గా శ్రీరామనవమి ఇక్కడ నుంచి ఈ చార్మినార్ చౌదీ స్టార్ట్ అవుతుంది. చాలా సంతోషం. ఈరోజు ఒక అందరూ టెంపుల్లో ప్రాపర్ కాకుండా చేస్తున్నారు. అందరూ చార్మినార్ జనాలకి, తర్వాత హైదరాబాద్ సిటీ జనాలకి అందరికీ ఈ శ్రీరామనవమి గురించి శుభాకాంక్షలు. ఈరోజు ఇది శ్రీరామనవమి కోసం మన పోలీస్ సైడ్ నుంచి ప్రాపర్గా ట్రాఫిక్ ప్లస్ సెక్యూరిటీ కోసం బందోబస్తు ఇక్కడ పెట్టడం జరిగింది. దాంట్లో ఇక్కడ మన చార్మినార్ జోన్లో టోటల్ 65 ప్రొసెషన్ ఈరోజు ఉంది. తర్వాత చాలా ప్లేసెస్లో ఇది అన్నదానం ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, పాలకీ సేవ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆ కోసం పోలీస్ సైడ్ నుంచి టోటల్ 500+ పోలీస్ ఫోర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది ఇంపార్టెంట్ సెన్సిటివ్ లొకేషన్లో ఈ ప్రొసెషన్ రూట్లో మన సైడ్ నుంచి ప్రాపర్గా టెక్నికల్ అనాలిసిస్ కోసం CCTV మానిటరింగ్ ప్లస్ డ్రోన్ మానిటరింగ్ కూడా ఉంది. ఆ గురించి కూడా ప్రాపర్గా బందోబస్తు మెకానిజం ఇక్కడ పెట్టడం జరిగింది. నేను యాజ్ అ డీసీపీ చార్మినార్గా అందరికీ ఆహ్వానం చేస్తున్నాను కి మీ ప్రాపర్గా ఇది పీస్ఫుల్గా ప్రశాంతంగా ఇది ఉత్సవం సెలబ్రేట్ చేయండి. ఒక శ్రీరామ్ దేవుడు మనకి ఏదైనా చెప్పిన లెసన్ గురించి మన జీవితంలో ఫాలో చేయాలి. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది దట్ DJ విల్ నాట్ బి అలౌడ్. సో ఓన్లీ 2 సౌండ్ బాక్సెస్ కోసం మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ గురించి మీ ప్రాపర్గా ఫాలోఅప్ చేసి ఇది ప్రాపర్గా చేయాలి. ఏదైనా ఇష్యూ ఉంటే మీ పోలీస్ దగ్గర రావచ్చు. పోలీస్ సైడ్ నుంచి మహిళల కోసం కూడా ఇది ఈవిటీజింగ్ ఆపడానికి టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ పీక్ పాకెటింగ్ కోసం కూడా CCS టీమ్ కూడా పెట్టడం జరిగింది. సో ఆల్ బందోబస్తు